అస్తమాను అంటే కొన్ని విషయాలు ఉంటాయి చూడండి. బైక్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తుంటే పిల్లల్ని, ఒరే స్పీడ్గా వెళ్ళకూడదురా, అలా వెళ్తే మళ్ళీ ఏదన్నా బాధ్యతగా ఉండాలి, ఎప్పుడు ఒకలా ఉండదు కదా, ఎప్పుడైనా ఒకసారి పొరపాటు జరగవచ్చు, ఏదైనా వస్తే ఆపలేవు, ఇలా చెప్తా ఉంటాం కదండి ఎవరైనా స్పీడ్గా వెళ్ళినప్పుడు. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు కాన్ఫిడెన్స్, వయసులో ఉన్న పిల్లలు కానీ లేకపోతే ఇంకొంచెం చిన్నపిల్లలు కొత్తగా సైకిల్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఏం జరుగుద్దులే ఇలా బోల్డ్ సార్లు వెళ్ళాను నేను అనుకుంటారు. కానీ ఏదో ఒకసారి జరగచ్చు కదా. ఇక్కడ అదే జరిగింది కదండి. పిల్లాడు ఆడుకోవడం నేను చాలాసార్లు చూశాను, కానీ ఆ పొరపాటు జరిగింది. కానీ ఇక్కడ బాగా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే తను జెన్యున్గా చెప్పడం. అదే ఇప్పుడు గ్లాస్ పగిలిపోయినా కూడా ఆ పిల్లాడు మరి జెన్యున్గా చెప్పేసేవాడేమో, మనకు తెలీదు. అంటే ఆ జెన్యునిటీ తనకు ఉంది కాబట్టి చెప్పేస్తా. కానీ తను ఆలోచించుకుంటాడు, బాబు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంటర్నల్గా ఒక రకమైన స్ట్రగుల్ వచ్చేస్తుందండి. అంటే ఇది చిన్న విషయం కానీ అది చాలా పెద్ద విషయం కదా. ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాక ఏమరినట్టు ఇంట్లోకి కూడా వెళ్ళిపోవచ్చండి. ఏంటి చెప్పలేం కదా. అంటే వాళ్ళు వెళ్ళిపోలేను కదా. అబ్బాయి ఎంత జెన్యున్ అయినా సరే ఆ కండిషన్స్ తర్వాత ఎలా ఉంటాయో, డాడీ ఏమంటారో, దీనికి చాలా పెద్ద ఖర్చు అయిపోద్ది, ఇవన్నీ లోపల ఇంటర్నల్గా మనకి తెలియని ఒక ఎమోషన్ వచ్చేస్తూ ఉంటుందండి. వచ్చేసి అది చెప్పకుండా వెళ్ళిపోతే అంటే వెళ్ళిపోవచ్చేమో, ఏమో అబ్బాయి ఏం చేసేవాడో నాకు తెలియదు, చెప్పేసే ఉండేవాడేమోనండి పాపం. ఎందుకంటే ఇది చెప్పాడు కాబట్టి అది కూడా చెప్పేసే ఉండేవాడేమో. కానీ పిల్లలు కదా పాపం జడిసిపోవచ్చు, అది ఏం చేయాలో అర్థం కాక. సో అందు గురించండి మనం అంటే ఎన్నోసార్లు ఏమీ జరగలేదని మనం అది కంటిన్యూ చేయకూడదు. ఏదైనా ఒకటి ఇలా వెళ్ళకూడదంటే వెళ్ళకుండా ఉండడమే బెటర్ అండి. అంటే నేను దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ అబ్బాయి జెన్యూనిటీని మెచ్చుకోవాలి అనేది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఎప్పుడైనా ఎవరైనా సరే అది నిజం నిర్భయంగా నేను ఇలా చేశానండి, పొరపాటు అయింది, దాన్ని రీప్లేస్ చేస్తాను అన్నప్పుడు మనం ఎమోషనల్గా దాన్ని ఓవర్గా ఇది చేసుకోకుండా అబ్బాయి జెన్యూనిటీని మెచ్చుకుని ఫోన్లమ్మ సరేలే